1 minus 1/9 into 1 minus 1/16 into 1 minus 1/25 into etc. 1 minus 1/10,000 is equal to డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా లెంతీగా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది మనకి, కానీ ఇది ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ప్రాబ్లము. కానీ ఇక్కడ మనం కొద్దిగా లాజిక్ ఆలోచించామంటే ఇక్కడ 9 ఉంది, 16, 25, 10,000 అంటే వీటిని ఏమని చేయొచ్చు మనము స్క్వేర్స్ రాసుకోవచ్చు. 9ని 3 స్క్వేర్గా, 16ని 4 స్క్వేర్గా, 25ని 5 స్క్వేర్గా, 10,000 ఏం చేయొచ్చు 100 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ 1 minus 1/3 స్క్వేర్ అనుకుందాం. నెక్స్ట్ మళ్ళా 1 minus 1/4 స్క్వేర్, 1 minus 1/5 స్క్వేర్ ఎక్సెట్రా 1 minus 1/100 స్క్వేర్. మరి ఇంకా ఏది ఫామ్లో మనకి ఇక్కడ ఐడియా రావడంలే, కానీ అబ్జర్వ్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ అన్నింటిలో 1 ఉంది కాబట్టి దీన్ని ఏమన్నా రాయొచ్చు మళ్ళీ మనము 1 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 స్క్వేర్ మైనస్ ఈ మొత్తాన్ని కూడా హోల్ స్క్వేర్ రాస్తాను నేను, అంటే 1/3 హోల్ స్క్వేర్ రాసుకుంటాను అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తా 1 స్క్వేర్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రాసుకుంటాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 స్క్వేర్ మైనస్ 1/5 హోల్ స్క్వేర్ రాసుకుంటాను ఎక్సెట్రా 1 స్క్వేర్ మైనస్ 1/100 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఇప్పుడు అర్థమే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమన్నా రాయొచ్చు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పి రాసుకోవచ్చు, లేదంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కూడా రాసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాసుకుంటాను కొద్ది క్యాల్కులేషన్ పర్పస్కి అనమాట. అంటే ఫస్ట్ ఏ మైనస్ బి రాస్తాను, అంటే ఏమి రాస్తా 1 minus 1/3 రాసుకుంటాను, తర్వాత 1 plus 1/3 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 minus 1/4 ఇంటూ 1 plus 1/4 అనమాట. నెక్స్ట్ 1 minus 1/5 ఇంటూ 1 plus 1/5 ఎక్సెట్రా లాస్ట్కి 1 minus 1/100 ఇంటూ 1 plus 1/100 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 3 వస్తుంది, 3 1 = 3, 3లో 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది, అంటే 2/3 అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 3 1 = 3, 3 plus 1 ఎంత 4 అంటే 4/3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 4 1 = 4, 4 minus 1 ఎంత 3/4 ఇంటూ 4 1 = 4, 4 1 ఎంత 5 అంటే 5/4 ఇంటూ 5 1 = 5, 5 minus 1 ఎంత 4/5 ఇంటూ 5 1 = 5, 5 1 ఎంత 6 అంటే 6/5 ఇంటూ ఎక్సెట్రా ఇంటూ 100 1 = 100, 100 minus 1 ఎంత 99/100 తర్వాత 100 ప్లస్ 1 ఎంత 101/100 అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసామంటే ఏం చేయొచ్చుగా 3 క్యాన్సిల్ చేయొచ్చు, 4 క్యాన్సిల్ చేయొచ్చు, మళ్ళీ 4 5 నెక్స్ట్ ఇట్లా అన్ని క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వస్తుంది 6/5 వచ్చి ఇక్కడ వస్తుంది, మళ్ళీ 5/6 ఉంటుంది అనమాట. ఇక్కడ లాస్ట్ ఏమొస్తుంది ఇక్కడ 100/99 వచ్చింటుంది, ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఇట్లా లాస్ట్ ఏమి 101/100 స్టార్టింగ్ ఏది 2/3 మాత్రం మిగులుతుంది, అంటే 2/3 ఇంటూ 101/100 తీసుకోవచ్చు మనం. అంటే 2 1 = 250 అంటే ఎంత వస్తుంది 101/50 ఇంటూ 3 ఎంత 150 అనమాట. ఇక్కడ